మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. నవంబర్ మొదటి వారంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చరణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక మెగా అభిమానులు ఆశతో ఎదురు చూసే ఆడియో వేడుకను ఎప్పుడు నిర్ణయించేది త్వరలో ప్రకటిస్తారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చెర్రీ సుకుమార్తో గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలో చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా చిరంజీవి సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రామ్ చరణ్ తో ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లు మార్పులు చేసి రీమేక్ చేయాలని నిర్మాత అశ్విని దత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇదే విషయాన్ని చిరు దగ్గర ప్రస్తావించగా డైరెక్టర్ గా ఎవరనుకుంటున్నారంటే అశ్విని దత్ క్రిష్ పేరుని సజెస్ట్ చేశారట. దాంతో క్రిష్ అయితే ఈ సబ్జెక్ట్ ని బాగా హ్యాండిల్ చేస్తాడని చిరు ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశాడట. అన్ని కుదిరితే సుకుమార్ సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది అంటున్నారు. జగదేక వీరుడు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈలోపు క్రిష్ కూడా శాతకర్ణి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతాడని అంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.